ఎవరు ఇదేవరేనా మీదెవరు మాదే దగ్గరలోనే సంతకు పోయింటి కొంచెం అవి ఇవి తీసుకొని వస్తాయి సరుకులు యాదో కొత్త ఆఫర్లు పెట్టినారు తీసుకొని వస్తే ఇది బాగుంది కదా బాగుందిలేనా బాగా కొనుక్కోండి మంచి పని చేసినావు ఇది ఆఫర్ అంట 1 by 1 ఒకటి కొనుక్కుంటే ఒకటి ఇస్తారేమో మళ్ళీ మంచిదే మంచిగా తెచ్చుకున్నానా ఒకటి పాత బజార్ లో పాత బస్ స్టాండ్ కన్నా పాత బజార్ లో ఇది ఒకటి కొనుక్కుంటే ఇది అప్ అండ్ డౌన్ చేయొచ్చంట ఇది ఒకటి కొనుక్కొని వస్తున్నప్ప అప్ అండ్ డౌన్ ఇది బాగుంది కదా బాగుంది అది కూడా బాగుంది చాలా బాగుంది రెండు మంచిగా చూపి ఇది టెలిస్కోప్ ఇది టెలిస్కోప్ ఇక్కడ నుంచి మాకు సేన్లు ఉన్నాయిలే గీడు పందులు వస్తుంటాయి వస్తాయో ఏమో అని టెలిస్కోప్ తెచ్చుకున్నా అవులే ఇది కూడా పనికి వస్తుంది బాగుంది కదా ఇంటి కాడ చూస్తే కనపడతాయేమో అక్కడ చూసావా అదే నేనేం చూస్తాలే చాలు అదే ఇది ఒకటి తెచ్చుకుంటే అదేందో ఇది అదే ఏందది అది షర్బత్ చేసుకునేది షరబత్ అంటే ఏందైనా నాకు తెలియదు అదే నన్నారి పౌడర్ వచ్చింది ఇప్పుడు కొత్తగా పౌడర్ వచ్చింది అంటారులే అది పౌడర్ వేసుకుంటే బాగా తీయగా నన్నారిలాగా ఎండాకాలం కదా ఇప్పుడు ఉంటది అది తెచ్చుకుంటే బాగుందా బాగుంది నేను చూడు మళ్ళీ బాగా బాగుంది ఏదో తెచ్చుకుంటే బట్టలు అరుచుకునే కానీ పోయింటున్నాపా క్లిబ్బులు అవి యాదు ఒకటే ఇచ్చినాడు ఒకటి తొలగిస్తే అయిపోయింట అన్ని బట్టలకు పరుచుకుంటావంట అవి యాదు ఒకటే ఇచ్చినాడు ఒకటి తొలగిస్తే అయిపోయింట అన్ని బట్టలకు పరుచుకుంటావంట ఒక్కటి తగిలిస్తే అన్ని కలుసుకుంటావంటే కొత్తగా వచ్చిందంటే ఇది కొత్త మోడల్స్ వచ్చి ఏంది బట్టలన్నీ ఆరేస్తామా ఆరేసినాక ఒక్క పక్క తొలగిస్తే అయిపోయింట నేను పడిపోతాయి అన్ని మొత్తం ఎగరవు గాలికి లేదు అట్లా వచ్చింది ఇది 350 రూపాయలు ఇది అవును ఆఫర్ ఏమన్నా ఉంటుందా దానికి చూడు దీని మీద వేసినాడు ఆఫర్ ఇచ్చినాడు చూడు మళ్ళీ బాగుందిలేనా బాగుందా చాలా బాగుంది ఏం పోయి మనిషి చూడకుండానే బాగుంది అంటాడు అన్ని మంచిగా తెచ్చినావు మళ్ళీ అన్ని కొత్తవే ఆఫర్లు పెట్టినారు పండగ కదా ఉగాది రంజాన్ పండగ ఉంది కదా పెద్ద పండుగలు కదా దానికి అంతా ఆఫర్లు పెట్టినారు నువ్వు తెచ్చుకోకూడదా పోయి నేను ఆడపోతా నాతో కాదులే మా పిల్లలు ఏమన్నా అవునులే వాళ్ళే తెచ్చిస్తుంటారులే నీకు నేను ఆడపోతాను ఇట్లా అన్ని ఆఫర్లు పెట్టినారు అని టీవీలో ఊరికేస్తున్నారు చెప్తుంటదిలే యాది పెద్దనైనా నువ్వు టీవీ ఏదైనా సినిమా చూస్తాం కదా సీరియల్ గానీ సినిమా గానీ పొద్దుముకులు వేస్తారంటే అవే సినిమా కానీ రండి అని యాడికని పొద్దుముకులు ఇంకా మా ఇంట్లో చూడలేక పోండి మీ వాళ్ళు పిలుస్తారు సార్ ఇప్పుడు ఎవరన్నా వచ్చి పత్రిక ఇస్తే మనం పోకొని ఉంటామా కదా మళ్ళీ అట్లా వాళ్ళు టీవీలో దగ్గర మన ఇంట్లోకి వచ్చి రాన్నప్పుడు మనం ఏమైనా పోతుంటే బాగుంటదా దాన్ని పోయేసి మంచి పని చేసిన వాళ్ళు అతనంగా ఏంది వారం నుంచి పిలుస్తున్నారు మళ్ళీ ఎవరు ఈ కాలంలో పాపం వచ్చి అట్లా పిలిచారు ఇంట్లో 13 పిలిచేవాళ్ళు ఎవరున్నారు బ్రో మన బంధువులే వచ్చి రండి అని చెప్పి ఒక అర్ధ గంట ఉండిపోతారు మాట్లాడతారు అంతే కదా పొద్దుంటే సాయంత్రం వారమే చెప్పడమే ఉంటది రండి కుటుంబం సమేత రండి 1+1 ఆఫర్ రండి దయచేసి రండి చెప్తుంటే మనకి ఇంకా పోవాలనిపిస్తుంది కదా సినిమా యాక్టర్లు వాళ్ళు ఎవరైనా పిలుస్తారా ఎప్పుడన్నా పిలుస్తారు మన ఇంటికి వచ్చి ఆప్యాతంగా అందరు కుటుంబం సమేత రండి దీంట్లో కొనుక్కోండి దాంట్లో కొనుక్కోండి అని హ్యాపీగా చెప్తప్పుడు మనం పోకుంటే ఏమన్నా బాగాలైనా ఖచ్చితంగా దానికోసమే ఏమన్నా అంటే మా అమ్మ పోరానైనా పాపము వాళ్ళంత పెద్దోళ్ళు పిలుస్తున్నప్పుడు మనం పోకుంటే బాగుండదు పోయిరానైనా అంటే డబ్బులు కావాలంటే వాళ్ళకి ఎక్కువనారా నీకు అదే కదా వాళ్ళ ఇంటికి వచ్చి పిలుస్తున్నారు అట్లా ఉన్నప్పుడు మనం పోకుంటే ఎట్లా బాగుంటదా మంచి పోతుంటామో పనికి వాళ్ళు సినిమా వాళ్ళు ఇంటికి వచ్చి అమ్మా ఏంది 10 సార్లు సార్ రోజుకి మన ఇంటినే చెప్తారు మన ఇంట్లోనే చెప్తారు మళ్ళీ మనకింటికి వచ్చి మన టీవీలో మన చుట్టాలు వస్తుంది మా అమ్మ ఏం సార్ అమ్మ చీరలు చూపిస్తుంది వాళ్ళు చీరలు 1+1 ఆఫర్ అని చూపిస్తుంది నీ భార్యతో కూడా తొలకపోతే చీరలు తీసుకో నా భార్య అనే ఏంది పాప మా అమ్మ అంత పెద్ద అమ్మ అన్ని కోట్లు ఉండే అమ్మ అంత పెద్ద హీరోయిన్ రమ్మంటుంది 10 సార్లు టీవీలో వచ్చి చెప్తాప్పుడు మనం ఏమైనా పోకుంటే బాగుంటది అంటే నేను పాపంలే అమ్మ ఆడదాన్ని ఆడదాళ్ళు పాపం వాళ్ళు ఒకటే సార్ ఒకటే
వాళ్ళు పిలిచినప్పుడు మనం మర్యాద ఇవ్వాలా పోయి ఏమి ఏమి ఎంత పోతుంది సార్ 50,000 పోతుందా? ఎంత పోతే పోతుంది, పిలిచేది ఎక్కువ మనకి విషయం కాదు, చిన్న విషయం కాదు. నేను ఏం పాపం వాళ్ళ బాధ తట్టుకోలేక పోయేసి మేము అందరం. మంచి పని చేసినావు, మంచి పని. అంతా ఇంటది ఒక 50,000 70,000 ఖర్చు వచ్చేలే. పోతే ఫోన్లే 50,000 అన్ని సామాన్లు వచ్చినాయి కదా నేను. ఇవి నాకు ఒకటే వచ్చినా నేను మళ్ళీ పోయినా నేను. మళ్ళీ పోయినావా? ఏమంటే ఇంకొక ఆయన వచ్చిన పిలిచేకి బ్రహ్మానందం సార్, బ్రహ్మానందం సార్ పాపం మళ్ళీ నవ్వుతాడు మనల్ని. మళ్ళీ ఆ మనిషి పిలిచినప్పుడు మనం పోకపోతే ఎట్లా? బాగా చూసినారు. అతను రాత్రి 9 గంటలప్పుడు వచ్చినాడు. మేము పనుకున్నాము, నేను ఏదైనా సినిమాని ఆన్ చేసిన చేస్తే బ్రహ్మానందం సార్ వచ్చా చెప్తున్నాడేమో, రండి రంజాన్ ఆఫర్ ఉంది, ఉగాది ఆఫర్ ఉంది, ఇక్కడ బాగా సేలింగ్ అవుతున్నాయి అంటే. పాపము అంత పెద్ద మనిషి మనల్ని ఎంత నవ్వుచ్చినాడు సార్. అతను మాట వినకపోతే ఏమన్నా బాగుంటదా? మర్యాద ఉంటదా? ఉండదు కాబట్టి ఈ రోజు పోయొచ్చిన. మంచి పని చేసినావు, ఎంత సంతోషమైంది అనుకుంటున్నా. అంత అదృష్టం అది. మళ్ళీ సార్ బస్ టైం అవుతుంది నాకు. సరే సరే మళ్ళీ టైం ఎంత అయింది? టైమా? నేను టైం నాకు కంటి చూపు కనపడుతుంది కదా. నేను నాకు కనపడవు కదా, కండే లేవు, కళ్ళు ఇంతసేపు అన్ని చూపిస్తుంటే బాగున్నా అంటే నువ్వు చెప్తుండవు, నేను తృప్తి పడుతుండా ఇంటుండా. నేను అంటే కళ్ళు కనపడవు నీకు? లేవు, నేను కళ్ళు కనపడని ఇంతసేపు పాపము చేస్తున్నా రాత. ఏమోలే యాదోలే నీకు చెప్పినాను. మీ ఇంట్లో టీవీలు వస్తే వాళ్ళు వాళ్ళకి చెప్తా, నేను పోయిరా చెప్తా చెప్పు, మా ఇంట్లో చెప్తా. ఇట పలానాయన పోయినాడంట చూసి పొద్దునంటే రాత్రి వరకు పండుకునేంత వరకు టీవీ చూపిస్తున్నారు సార్లే రమ్మంటున్నారంట. బాగుండదు. బ్రహ్మానందం కూడా వచ్చినాడంట. మళ్ళీ ఇట్ట వాళ్ళు మనం వాళ్ళు పిలిచడం గొప్ప, వాళ్ళు రావాలి మళ్ళీ మన ఇంట్లోకి. ఏంటి సార్ మన కోసం వాళ్ళు ఏమేమి కావాలో అవన్నీ చూపిస్తున్నారు కదా, రండి రండి అని. మళ్ళీ మనం పోకపోతే ఎట్లా? పోవాలా? నేను కూడా చెప్తాను మా వాళ్ళకి, అంత పెద్దలు పిలిచినప్పుడు మనం పోకుంటే ఏమైనా బాగుంటది? మర్యాద ఉండదు. పోవాలైనా మంచిది, పెద్దోళ్ళు వాళ్ళు. మళ్ళీ మనమెంత, మన బతికెంత. అదే కదా, గొప్పవాళ్ళు వాళ్ళు. వాళ్ళు పిలిచినప్పుడు మనం పోతే బాగుండదు. పోయేస్తా బస్సు మళ్ళా ఈడేమో టీవీలో చెప్పినంత మాత్రాన రండి రండి అని చెప్పంటే ఈడు చిక్కనా కొడుకుండాడా, మంచినా కొడుక ఈడు. టీవీలో చెప్పినారని చెప్పని వానికి పైకి ఎత్తినట్టు అయిపోయింది. పోయి కొనుక్కొచ్చుకోమంట 50, 60, 70,000 పెట్టి ఎట్లా ముండా కొడుకుండాలేడు. ఇది ఇంత దానికి టీవీ దాని కొడుకు ఇట్లా పోవాలి ఎవడన్నా, అంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నవాడు వాడు.